చనిపోయాడు. అతను చనిపోయినాక ఇలా ఒక కాపురం ఉన్నా ఆయన పుట్టిన కూతురు ఒకటి ఉంది. ఆ పిల్లకి పెళ్లి చేయాలని 1,30,000 అంటే అప్పు చేయలేదు, వడ్డీకి తాకట్టుకి పెట్టినాం. కానీ వాళ్ళు నువ్వు నేను అడ్వాన్స్ పెట్టిన తర్వాత ₹1,00,000 అడిగితే ₹1,00,000 ఇచ్చానా లేదా నీకు? లక్ష వాడికి ఇచ్చే 20,000 తీసుకున్నా. నేను ఇచ్చానా లేదా నీకు 1,00,000? నువ్వు ఎవరికైనా ఇచ్చుకో. 50,000 అడిగితే 50,000 ఇచ్చానా లేదా? ఇప్పుడు కూడా ఇచ్చాడు 20,000 అడిగితే ఇప్పుడు ఇచ్చానా లేదా? అప్పుడు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం నీకు న్యాయమా? నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్టా? దేవుడి పటాలు నేను శుభ్రంగా ఇల్లంతా కడిగి తుడిచి దేవుడి పటాలు ఇంట్లో పెట్టా. నేను చెప్పా అరే మొన్న ఆదివారం తుడిచిందిరా మొత్తం నేను చూస్తాను. అరే తుడిచిందో కడిగిందో మనం ఖాళీ చేసి చెప్తే నీ కొరవ కట్టేస్తానమ్మా, నీ డబ్బులు కట్టేస్తాను అని చెప్పాను. అడిగింది అమ్మ వాడు డ్యూటీలో ఉన్నాడు వస్తే నాకు ఫోన్ చేస్తాను. నీకు అంత సహాయం చేసి ఎదవనయ్యా నేను కాదు వాడు వాడితే నీకు ఎందుకమ్మా? నేను వచ్చిన అర్థమైంది. ఫోన్ చేసి వచ్చే ఖాళీ చేసా అంటే మాకు అవసరమే కదా ఖాళీ చేసి రామా నేను డబ్బులు ఎందుకు తీసుకురా అన్ని ఒకసారి విన్నారా? ఇది కట్టుకొని నీళ్ళు బోరింగ్ వేయించుకున్నాం. నువ్వు ఏమైనా డబ్బులు నేను ఇయ్యాలా? నువ్వు నాకు స్థలం అమ్మేవు, నీ డబ్బులు నీకు నేను ఇయ్యాలా? ఇచ్చావుగా ఇంకేంది? 1,70,000 ఇచ్చేస్తున్నా ఇప్పటికి. ఇంకా కొరవే కూడా ఇచ్చేయాలి కదా నేను నీకు. ఈ పోతే ఆడికి పోతా నాకు పర్లేదు తల్లి, నీ డబ్బులు నాకు రూపాయి కూడా వద్దు. అంటే అన్ని ఇస్తే ఖర్చు అయిపోతే కొద్ది తీసుకొని నాకొద్దు. నువ్వు ఎవరితో నీకు మంచి వాళ్ళ దగ్గర పెట్టుకో. నువ్వు అడిగినప్పుడల్లా నేను ఆ నుంచి తెచ్చిలేను. వచ్చాడు రా నేను అప్పుడు రామన్నాడు 2 నెలలు 3 నెలలు